యూ డోంట్ మీ ముఖాన్ని కదపద్దు. కదపకుండా కడనే ఎడ నుంచి కుడికి, కుడి నుంచి ఎడకి, పైకి కిందకి కదపాలి ఇలాగా. ఇలా ఒక 10 సార్లు ఎడం పక్క కుడి పక్క చేసిన తర్వాత పైకి కిందకి. అలాగే కార్నర్కి. ఇలా ఒక్కొక్కటి మీరు 10 సార్లు కానీ 20 సార్లు కానీ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే మీ ఫింగర్ని, మీ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు ఇలా పెట్టుకుని చూపుడు వేలు వైపే కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ముఖాన్ని ఎటు తిప్పినా సరే చూపుడు వేలు కేసి చూస్తుండండి. ఇందాకట్లాగే ఎడం పక్క కుడి పక్క పైకి కిందకి కార్నర్లు ఇలా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది కూడా ఒక పక్క 10 సార్లు, ఒక పక్క 10 సార్లు, మీకు ఎంత వీలైతే అన్ని సార్లు. ఇది కుడి పక్క నుంచి ఎడం పక్కకి. ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫింగర్ మీద దృష్టి పెట్టండి, పైకి కిందకి, కార్నర్స్కి. ఇవి కూడా ఒక్కోసారి 10 సార్లు చేసుకుంటే ఇవి చాలా మంచిది. ఈ ఎక్సర్సైజెస్ మన ఉపయోగం ఏంటంటే బీపీపీవీలు, ఒక పక్క నుంచి ఒక పక్క తిరిగితే కళ్ళు తిరగడాలు, వంగున్నప్పుడు కళ్ళు తిరగడాలు ఇవన్నీ రాకుండా ఉంటాయన్నమాట. ఇంకోటి ఏంటంటే నెక్ ఎక్సర్సైజ్, నెక్క మూసేసుకోవడం. ఇది కూడా ఎడం పక్కకి కుడి పక్కకి ఒక 10 సార్లు దాకా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పైకి కిందకి, తర్వాత ఇలాగ. దీని మూలన మీకు నెక్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది కూడా ఒకటి 10 సార్లు చొప్పున చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలాగ. ఇది కూడా ఒక 10 సార్లు చేసుకోవచ్చు. తర్వాత షోల్డర్ రొటేషన్, ఒక పక్క 20 సార్లు చేసుకోవచ్చు, ఇంకో పక్క మళ్ళీ 20 సార్లు చేసుకోవచ్చు. వీటి మూలన ఏంటంటే మనకి షోల్డర్స్ కూడా ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ చేతులు ఇలా పెట్టుకొని, ఇవి లెగ్స్కి మంచి ఎక్సర్సైజ్. ఇంకోటి ఏంటంటే ఇలాగా. ఇవి కూడా ఎడం పక్క 10 సార్లు, కుడి పక్క 10 సార్లు చేసుకుంటే బాడీ అంతా కూడా మీకు ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇవి అయిన తర్వాత మీరు కూర్చుని స్టమక్ ఎక్సర్సైజ్ కూర్చునైనా, నుంచునైనా, పడుకునైనా చేసుకోవచ్చు. ఇలాగా ఇలా 100 సార్లు చేసుకుంటే స్టమక్ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. ఇవి కూర్చుని చేసే ఎక్సర్సైజెస్. ఇప్పుడు మీకు నేను నుంచుని చేసే ఎక్సర్సైజెస్ కూడా కొన్ని చెప్తాను. ఇవి లిమ్స్ ఎక్సర్సైజెస్. ఇలా చేసుకోవచ్చు. ఇలా 10 సార్లు చేసుకోవచ్చు. తర్వాత ఇలాగ బాడీ మాత్రం కదపకండి, చేతులు మాత్రం. ఇది కూడా ఎడం పక్క 10 సార్లు, కుడి పక్క 10 సార్లు చేసుకోవచ్చు. తర్వాత ఇలాగ ఇందాకట్లాగే కూర్చున్నప్పుడు చేసాం. ఇది కూడా మీరు 10 సార్లు అంటే 10 సార్లు, 20 సార్లు అంటే 20 సార్లు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలా ఉండి ఇది ఇది ఇటు 10 సార్లు, అటు 10 సార్లు. మీకు నడుము దగ్గర ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇక్కడ 10 సార్లు చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా ఉంచుకొని ఇలా ఉండి ఇలా 100 సార్లు చేసుకోవచ్చు. చేసుకుంటే ఏంటంటే మీకు బాడీ బాగా స్ట్రెచ్ అవుతుంది.
ఇదైన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అదేమిటంటే ఈ చెయ్యి ఈ ఎడం పక్కకి పెట్టండి, వెనక నడుము మీద పెట్టండి, ఈ చెయ్యి ఇటు పెట్టుకోండి. ఎంత వీలైతే అంత ఎడం పక్కే తిరగండి. మొట్టమొదట 100 లెక్క పెట్టుకోండి. 100 లెక్క పెట్టుకుని ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళండి. బాగా నడుము స్ట్రెచ్ అవుతుంది. ఇలా 100 దాకా లెక్క పెట్టుకుని వెళ్ళి ఎంత వెళ్తే వీలైతే అంత వెళ్ళి రిలాక్స్ అయిపోండి. అలాగే మళ్ళీ ఈ చెయ్యి ఇటు పెట్టుకుని ఈ చెయ్యి వెనక్కి కుడి చెయ్యి వెనక్కి పెట్టుకుని ఇటు పక్క కడ ఇలా ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళండి. రిలాక్స్ అయిపోండి. ఇది కూడా మీరు 3 సార్లు కావాల్సి 3 సార్లు, 5 సార్లు కావాల్సి 5 సార్లు ఎడం పక్కకి కుడి పక్కే చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా నుంచోండి. ఇలా నుంచుని ఈ చెయ్యి ఇలా పెట్టుకుని ఇలా ఎడం పక్క 50, కుడి పక్క 50, 100 దాకా ఇలా చేసుకోవచ్చు. దీని మూలాన మీకు నడుము బెండింగ్, తర్వాత పొట్ట దగ్గర అక్కడ ఇది 50 సార్లు దాకా చేసుకోవచ్చు. తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా పెట్టుకుని మునివేళ్ళ మీద బాడీని లేపండి. ఇలా 20 అయితే 20, 50 అయితే 50, ఎంతసేపు చేస్తే అంత బాడీ. ఇవి మీరు నుంచుని చేసుకునే ఎక్సర్సైజ్. ఇంకా దీని తర్వాత ఏంటంటే పడుకుని చేసుకునే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. పడుకుని చూసే ఎక్సర్సైజ్ యాక్చువల్గా నేల మీద పడుకుని చేయగలిగితే చాలా మంచిది. కానీ 75 దాటిన వాళ్ళు లేవడం, కింద కూర్చోవడం లేవడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక హార్డ్ బెడ్ మీద కూడా చేసినా సరే పర్వాలేదు. నేను ఇప్పుడు బెడ్ మీద చేసి చూపిస్తాను. ఎడం పక్క కాలు ముందు ఎత్తండి. 10 సార్లు కాకపోతే 10 సార్లు, 20, 30 మీరు ఓపినంత వరకు ఇలా పెట్టండి. ఎడం పక్క అయిన తర్వాత కుడి పక్క ఇది కూడా అంతే. 10 సార్లు అయితే 10 సార్లు, 20 అయితే 20, ఎన్ని సార్లు మీకు వీలైతే అన్ని సార్లు చేసుకోండి. తర్వాత 2 కాళ్ళు ఎత్తడానికి ట్రై చేయండి. ఇది కొద్దిగా కష్టం, కానీ మీకు ఎంత వీలైతే అంత చేయండి. అది ఇది ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎడం కాలు ఇలా మడత పెట్టండి, పట్టక ఆంచండి. ఆంచి ఈ చేతులతో మొకాలు పట్టుకుని ఇది 100 సార్లు దాకా చేయొచ్చు. ఒక్కొక్క కాలు 100 సార్లు చేయొచ్చు. ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఇలా 100 సార్లు చేసిన తర్వాత స్లోగా దిప్పేసేసి మళ్ళీ కుడి కాలు పట్టాలి. ఇది కూడా 100 సార్లు చేయండి. అయిన తర్వాత అది 100, ఇది 100 అయిన తర్వాత 2 కాళ్ళు కలిపి ఇది కూడా 100 సార్లు. ఎడం పక్క 100 సార్లు, కుడి పక్క 100 సార్లు, 2 కాళ్ళు కలిపి 100 సార్లు. ఇది అయిన తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. అది బెల్లీ స్టమక్కి బాగా పనిచేస్తుంది. అదేంటంటే ఈ కాలు ఇలా ఎత్తండి, ఈ కాలు ఇలా పెట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు కుడి పక్క తీసుకెళ్ళి మీ ఫేస్ ఎడం పక్క పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. ఇలా మీరు ఎంత స్ట్రెచ్ అవుతే అంత స్ట్రెచ్ అయ్యి 100 దాకా లెక్క పెట్టుకోండి. ఇలాగా అలా ఉండండి. లెక్క పెట్టిన తర్వాత నెమ్మదిగా ఈ కాలు ఇలా కిందకి దించేసేసి మళ్ళీ కుడి కాలు పైకి ఎత్తి దాన్ని ఎడం పక్కకి తిప్పి మీ ఫేస్ కుడి పక్క పెట్టండి. మళ్ళీ 100 లెక్క పెట్టండి. ఇలా 100 అయిన తర్వాత మళ్ళీ కాలు వెనక్కి తీసు. ఇలాగా
ఎడం కాలుతో ఒకసారి, కుడి కాలుతో ఒకసారి, మొత్తం మీరు 4 సార్లు 5 సార్లు 8 సార్లు చేయొచ్చు. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పుడు నెమ్మదిగా లేచిపోయి కాసేపు అలా కూర్చొని మళ్ళీ కావాల్సిన స్టమక్ ఇలా 100 చేసిన తర్వాత ఈ మొత్తం ప్యాకేజీ దగ్గర మీకు 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది. మీరు అంతకన్నా ఎక్కువ చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత చక్కగా స్నానం చేసేసి ఒక అరగంట సేపు ధ్యానం చేసుకుంటే, మెడిటేషన్, రకరకాల మెడిటేషన్ టెక్నిక్లు ఉంటాయి. ప్రాణాయామ అవ్వచ్చు, హాంగ్స అవ్వచ్చు, ఓం అవ్వచ్చు, క్రియోగా అవ్వచ్చు. ఇవన్నీ చేసుకుంటే, ఈ ఎక్సర్సైజు, ఈ యోగా చేసుకుంటే మనకి వృద్ధాప్యంలో కూడా మనకు వచ్చే రోగాలు అవి ఎలాగ తప్పో, మనందరికీ ఏవో వృద్ధాప్యంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ రకమైన ఎక్సర్సైజెస్, ధ్యానం ఉంటే కొంత మనకి మనశ్శాంతి ఉంటుందని మీకు అందరికీ తెలియడానికి ఈ వీడియోని మీకు తయారు చేసాం. మీరంతా ఓర్పుతో చూసినందుకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.